సిద్ధపరచు ఆత్మీయమైన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మనము సిద్ధపరచు అనే ఆత్మీయమైన సందేశాలు మనం వింటూ ఉన్నాం. మరి మీరు సిద్ధపరచబడుతున్నారా? ఒకవేళ మీరు సిద్ధపరచబడుతూ ఉంటే మీ కామెంట్ ద్వారా మాకు తెలియచెప్పండి. ఇది అనేక మందికి పరిచయం చేయండి. అయితే ఈ రోజుని సిద్ధపాటు కోసం కొంచెం లోతైన అనుభవాల్లోకి మనం నడిపించబడటానికి ఇష్టపడదాం. ఈ సిద్ధపరచు అనే యేసుప్రభువు వారు కూడా అనేక మందిని గద్దించినట్లుగాను లేకపోతే పురుకొల్పబడినట్లుగాను మనము చూస్తూ వస్తున్నాం. యేసుప్రభువు వారు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడండి అని చెప్తూ ఒక 10 మంది సిద్ధపరచబడిన వారి కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే 10 మంది కూడా సిద్ధపడినట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది. అయితే సిద్ధపాటులో ఒక్కొక్కసారి మనము మోసపోతూ ఉంటాం. ఎందుకంటే మేము కూడా సిద్ధపడే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే సిద్ధపాటుకు కావలసిన కొన్నిటిని మనము సిద్ధపరచుకుని ఉండం. మనకు కావలసినవి చాలా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మేము సిద్ధపరచబడి ఉన్నాము అనుకుంటూనే భ్రమలో తమ భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. యేసుప్రభువు వారు ఆ రోజుల్లో కూడా సిద్ధపరచబడిన వారి కొరకు ఆయన మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వాక్యంలో నుండి మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి అని మాట్లాడుతున్నాడు. మరొక మాటను మనం చూసినట్లయితే, సిద్ధపరచబడిన వారు సిద్ధపడని వారు ఇక్కడ గమనించి మనం చూస్తే 13వ వాక్యంలో ఉంటుంది. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. దీనిలో కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అంటే వీరందరూ సిద్ధపరచబడిన వాళ్ళే, ఎవరిని మనం అననాకి సరిపోము. కానీ ఇక్కడైతే బుద్ధి లేకపోవటము అనేది పోల్చాడు. అంటే సిద్ధపరచబడిన వారిలోనే ఈ మాటలు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూద్దాం, బుద్ధి కలిగిన వారు, బుద్ధి గలవారు కన్యకులు ఎలాగున్నారంటే, వీరు కన్యకులు. మరి బుద్ధి లేని వారు కూడా ఎలాగున్నారు అని మనం చూస్తే, వీరు కన్యకులు. ఇప్పుడు ఇద్దరు కన్యకులే కదండి. ఇక్కడ దయచేసి అంటే వీరిద్దరు పరిశుద్ధులుగానే ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. అయితే వీరిలో రెండో భాగాన్ని మనం చూసినట్లయితే, వీరు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు బుద్ధి లేని వారు కూడా ఏం చేయబడ్డారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వీరు సిద్ధపడ్డారు. అట్లాగే మనం చూసినట్లయితే, మూడో భాగం కూడా మనం చూసినట్లయితే, వీరికి దివిటీలు ఉన్నాయి, అంటే బుద్ధి కలిగిన వారికి. మరి బుద్ధి లేని వారికి కూడా ఏమున్నాయి? దివిటీలే ఉన్నాయి. అలాగే 4వది మనం చూసినట్లయితే, వీరి దివిటీలు వెలిగింపబడి ఉన్నవి. అలాగే బుద్ధి లేని వారు కూడా వెలిగింపబడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏమీ తేడా లేదు. వీరు దేని కొరకు సిద్ధపడ్డారు? 10 మంది కూడా ప్రభుని ఎదుర్కోవటానికే సిద్ధపడ్డారు. వీరిలో ఈ 4 లక్షణాలు సేమ్ టు సేమ్ మనకు కనబడుతున్నాయి. 5వది చూద్దాం. వీరి దివిటీలు ఆరిపోలేదు. అంటే బుద్ధి కలిగిన వారి దివిటీలు ఆరిపోలేదు, వీరి దివిటీలు ఆరిపోలేదు. ఎప్పుడు? ప్రారంభంలో వీరు సిద్ధపడినప్పుడు. అయితే 6వ మాట మనం గమనించి చూసినట్లయితే, 6వ పాయింట్గా మనం గమనించి చూసినట్లయితే, వీరు మెలకుగా ఉండిరి అని రాయబడింది. ఎవరు? బుద్ధి కలిగిన వారు. ఈ 10 మంది సిద్ధపడ్డారు,
కానీ 10 మందిలో 5 సిద్ధపడ్డారు, కానీ 5 ఒకలాగా కనపడుతున్నారు, 5 మరొకలాగా మనకు కనపడుతున్నారు. కానీ వీరందరినీ టోటల్గా చూస్తే సిద్ధపడిన వారు. ఈ రోజుని మీరు ఏ గుంపులో ఉన్నారు? మనం అందరం సిద్ధపడుతున్నాం. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం, దేవుని సన్నిధికి వెళుతూ ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకుంటూ ప్రభు రాకడికి మనం సిద్ధపడుతూనే ఉన్నాం. అయితే మనకి దీనిలో ఈ సిద్ధపడిన వారిలో ఒకటి ఏ విధంగా సిద్ధపడాలి చూడాలి, రెండోది ఈ విధంగా సిద్ధపడినందున వీరు విడవబడ్డారు అనేది కూడా మనం గమనించాలి. అయితే మనం ఇక్కడ గమనించి చూసినట్లయితే బుద్ధి కలిగిన వారు అంటే సిద్ధపడిన వారిలో కొందరు బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే మెలకువగా ఉండిరి. అయితే బుద్ధి లేని వారు ఏం చేయబడ్డారు అని చూస్తే వీరు నిద్రపోతున్నారంట. మనం మరొక మాటను మనం చూసినట్లయితే దీంట్లో 7వ భాగం కూడా మనకు కనపడుతుంది. ఈ 7వ భాగంలో పెండి కుమారుడు గూర్చి కేక విని అన్నాడు. అంటే బుద్ధి కలిగిన వారు పెళ్లి కుమారుడు కేక వినగానే వారు విని లేచిరి అని రాయబడింది. మరి ఇక్కడ మనం ఇంకొక మాటను మనం గమనించి చూసినట్లయితే బుద్ధి లేని వారు కూడా కేక విని లేచిరి. చూడండి, అన్నీ సేమ్ టు సేమ్ ఒకలాగే కనపడుతున్నా మనకి. అయితే దీనిలో ఒకటి మాత్రము మనకి 2 విషయాలు మనకి కనపడతాయి. మరొక భావం ఏంటంటే సిద్ధులలో నూనె మాత్రం ఒకటి సిద్ధపరచుకోలేదు బుద్ధి లేని వారు, అలాగనే మెలుగు కలిగి లేరు వాళ్ళు. అయితే బుద్ధి కలిగిన వారు ఇంచుమించుగా ఈ లక్షణములన్నీ కూడా, అంటే సిద్ధులలో నూనె ఉంది, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, అది ఆరిపోలేదు, అలాగే మెలుగు కలిగి ఉన్నారు వాళ్ళు. ఈరోజుని మీ బత్తిలో మీరు మెలుగు కలిగి ఉన్నారా? మీ సిద్ధులలో నూనె అంటే దేవుని యొక్క నిరీక్షణ, విశ్వాసము, ఏమండి ప్రార్థన, ఇవన్నీ కూడా మన సిద్ధులలో ఉంచబడుతూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరానికి నడిపించబడుతూ ఉన్నారు. మేము సిద్ధపడ్డామండి అంటే సిద్ధపడతామంటే చాలామంది మేము బాప్తీసం పొందేశామండి, మేము ప్రభు బలలో పాలేసుకుంటున్నామండి, మేము దేవుని సన్నిధికి అన్నిటిలో క్రమంగా ఉంటున్నామండి అని చెప్తున్నారు. అయితే అది మందిరము వరకునే పరిమితమా? నీ ఇంటి వద్ద కూడా ప్రతిరోజు ప్రభు ఎప్పుడు వచ్చునో అని సిద్ధంగా ఉంటున్నారా? వీరిని బట్టి మనం కొన్ని నేర్చుకోవలసిన అనుభవాలు ఉంచబడి ఉన్నామండి. అంటే వీరిలో కొందరికి ఏం కలిగింది అని మనం చూస్తే నిర్లక్ష్యం కలిగింది. వస్తాడులే అనే నిద్ర వారికి కలిగింది. రెండోది, ఇంక మేము సిద్ధపడిపోయాం కదా, ఇంక మేము సిద్ధపడిపోయాం కాబట్టి ఆయన వచ్చేస్తాడు అని అనుకునే ఒక నిర్లక్ష్యం. అంటే మాకు ఇంత సరిపోద్ది, ఇది అవ్వక ముందుపే ఆయన వచ్చేస్తాడు అనే ఆలోచన. కానీ దేవుడు ఎప్పుడొచ్చినో అనేది ఎవ్వరికీ తెలియదు. యేసు ప్రభు శిష్యులు కూడా ఈ మాటను తెలియచెప్పలేదు. ఆయన నేను ఫలానా సమయంలో నేను రాబోతున్నానని. అందుకనే యేసు ప్రభు వారు అంటారు, నేను దొంగ వలె వచ్చేదును అన్నాడు ఆయన. అలాగనే ఆయన దొంగ కాదుండోయ్. అంటే ఎందుకు ఈ మాటను చెప్పాడంటే, దొంగ చూడండి చెప్పు వస్తాడా? చెప్పకుండానే వస్తాడు. ఒకవేళ చెప్పు వస్తే మనం సిద్ధపడే ఉంటాం కదా. అందుకనే దొంగ వలే అంటే చెప్పకుండగా వస్తాను నేను అని చెప్తున్నాడు. అందుకని మెలకుగా ఉండి ఎప్పుడు వస్తాడో ఆయన ఎప్పుడు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడా, ఉదయమున వస్తాడా, లేకపోతే మధ్యాహ్న కాలం వస్తాడా అనేది వారికి తెలియనందున ప్రతి గడియ కూడా వారు సిద్ధపడినట్లుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మనము చూసినట్లయితే నోవాహు కాలంలో కూడా చూడండి, నోవాహు ఆ దినములలో వారికి బోధిస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభు ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ఓడలోకి ఎక్కాలని ఆయన సిద్ధపరుస్తూ నోవాహు వారికి హెచ్చరిస్తున్నట్లుగా ఇదే మత్తయి సువార్తలో మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వాక్యాలు మనకు తెలియచెప్పబడతాయి. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారు రాకడియును అలాగనే ఉండును. జలప్రలయమునకు
ముందుటి దినములలో నోవహు వాడలోకి వెళ్ళిన దినము వరకు వారు చూడండి, వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు పెండ్లికిచ్చుచూ ఉండేది. జలప్రవాహం వచ్చేసి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరగకపోయారు. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ మాట. నోవహు వారికి ప్రకటించాడు ప్రభు రాకడ రాబోతుందని. కానీ వారిలో ఏం కలిగిందంటే నిర్లక్ష్యం. ఇంకా రాడులే అంటే ఇంచుమించుగానంటండి నోవహు వాడ 120 సంవత్సరాలు అది కట్టబడినట్లుగా కొందరు గ్రంథకర్తలు దాన్ని తెలియచెప్తూ ఉన్నారు. అంటే వారికి 120 సంవత్సరాలు బోధింపబడింది. ఈ 120 సంవత్సరాలు కూడా వీరు ఏం చేయబడ్డారంటే తినుతూ త్రాగుచూ పెళ్ళిళ్ళిచ్చుకుంటూ, అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా రాడలే ఇంకా రాడలే ఇంకా రాడలే. కొందరేమో ఆయన వస్తాడని సిద్ధపడ్డారు, కొందరేమో ఇంకా రాడులే అని సిద్ధపడ్డారు. ఎంత పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఈరోజు నోవహు కాలంలో ఉన్నవారుగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే చూడండి, ఇక్కడ ఉపమాన రీతిలో యేసు ప్రభు వారు సిద్ధపడిన వారే, అందరూ సిద్ధపడిన వారే. ఇక్కడ సిద్ధపడకపోవటం ఎవరికి లేకపోవటం ఏమీ లేదండి. ఆయా సంఘాల్లో ప్రతి క్రైస్తవుడు బాప్తీసం పొందుకుని ప్రభు బలంలో పాల్గొంటూ అన్ని విషయాల్లో పాల్గొంటూ ప్రార్థన చేసుకుంటూ నడిపించబడుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో వారు దేవునికి దూరంగా ఉండి సిద్ధపడవలసిన విషయంలో వారు సిద్ధపడక అక్కర్లేని వాటి కొరకు ఆశపడుతూ పరిగెడుతున్నట్లుగా కనపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీవు ఎలా సిద్ధపడి ఉన్నావో ఈ వాక్యం ద్వారా తెలుసుకో. ఎందుకంటే ఆ రోజున కేక వేయగానే మెలుకు కలిగి ఉన్నవారు కూడా లేచారు. అయితే ఆలస్యంగా లేచారు. ఇంతలోనే రెప్పపాటునే సిద్ధపడిన వారు ఎత్తబడిపోయారు. ఇది ఒక ఉపమాన రీతిలో మనకి తెలియచెప్పబడింది. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుందని మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈ సిద్ధపరుచు ఈ దైవ సందేశాన్ని వింటున్న మీరు కూడా మీరు వెళుతున్నారు, మంచిది. మీరు భక్తి కలిగిన వారండి, నేను కాదంటలేదు. మీరు ప్రార్థనాపరులండి, నేను కాదంటలేదు. మెలుకు కలిగి ఉన్నావా? ఒకవేళ డ్యూటీలలో నూనె మనం అందరమును సిద్ధపరచబడిన వారమే. అయితే నేనునూ సిద్ధపడాలి, మీరునూ సిద్ధపడాలి. నేనునూ మెలుకు కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ మీరునూ మెలుకు కలిగి ఉండాలి. ఇలాగ మనం మెలుకు కలిగి ఉంటూ మనమందరము సిద్ధపడి ఉన్నాం కాబట్టి 5 విడవబడినట్లుగా నీవు ఆ 5 ఉండకూడదు, నేను ఆ 5 ఉండకూడదు. నేను ఎవరితో కలిసి ఉండాలంటే ఇదిగో మెలుకు కలిగి సిద్ధులలో నూనె సిద్ధపరచుకుని ఎత్తబడ్డారే, కేక వెయ్యగానే ఆయనతో కూడా నడిపించబడ్డారే, వారితో కూడా మనం ఎత్తబడిన గుంపులో మనం ఉందాం. ఆ కృప మనకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.